కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్లుగా మత్స్యకారులను మోసం చేస్తుందని టీపీసీసీ ఫిషర్మ్యాన్ చైర్మన్ మెట్టు సాయి అన్నారు. నాసిరకమైన చేప పిల్లలను పంపిణీ చేయడంతో 60% ఉత్పత్తి అవ్వకుండానే చనిపోతున్నాయని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8న చేపడుతున్న చెరువుల పండుగని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దళారీలకు బీఆర్ఎస్ నేతలు దోచిపెడుతున్నారని, మత్స్యకారుల హక్కులను కాపాడుకోవాలంటే చెరువుల పండుగ బహిష్కరించాలంటున్న మెట్ట సాయితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు అనేది ఘనంగా నిర్వహిస్తుంది. అయితే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8న చెరువుల పండుగ అయితే నిర్వహిస్తుంది. అయితే దీన్ని బహిష్కరించాలంటూ కాంగ్రెస్ అయితే పిలుపునిచ్చింది. అయితే వీటిపై అసలు ఎందుకు బహిష్కరిస్తారు ఏంటనే దీని గురించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు. అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దశాబ్ది ఉత్సవాలు అనేది ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా నిర్వహిస్తుందని తెలుసు. కాకపోతే జూన్ 8న భాగంగా చెరువుల పండుగని నిర్వహిస్తున్నారు. దీన్ని మీరెందుకు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు? ఇది చెరువుల పండుగ కానీ దండగా ఇది దగ. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, చేపల వృత్తిపైనే ఉంటుంది. చేపల పైన ఆధారంతో వాళ్ళ జీవితం యొక్క సాఫల్యం సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యేకంగా ఈ దశాబ్ది ఉత్సవాల్లో చెరువుల పండుగని గొప్ప చెప్తున్నారు. ఎందుకు పండుగ చేసుకోవాలండి? నాసిరకమైన చేపలు ఉత్పత్తి చేసినందుక, లేకపోతే సొసైటీ సభ్యత్వాలను ఏర్పాటు చేసినందుకు కమిషన్ తీసుకున్నందుక, లేకపోతే మహిళా సభ్యత్వాలను ఏర్పాటు చేయనందుక, లేకపోతే దళాలు అధికారులు అందరూ ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలను పెంపొందించుకో. చెప్పండి, ఏ ఒక్క మత్స్యకార కుటుంబము ప్రత్యక్షంగా లాభం చెప్పండి. నాసిరకమైన సంపాదించిన ఆంధ్ర కాంట్రాక్టర్లకు ప్రతిసారి వాళ్ళకే ఇచ్చుకుంటా మత్స్యకార జీవితాలను పరంగా పెడుతున్న కేసీఆర్ గారు ఎందుకు పండుగ అండి? చెప్పండి. ప్రత్యేకంగా చెరువులో పండుగ చేసుకోవాలంట. కొంచెమన్నా మీరు ఇందుతో మాట్లాడండి. ఏ వర్గమైనా మొట్టమొదటి మోసపోయిందంటే అది మత్స్యకార సామాజిక వర్గం మాత్రమే. కానీ ఇప్పుడు ప్రధానంగా చెప్తుంది ఈ యొక్క 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలన చూసుకున్నట్లయితే ప్రతి రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందింది, ఒక దేశానికి ఒక ఆదర్శప్రాయంగా ఉందని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ అన్నారు, కేటీఆర్ మాటలో ఒక మంత్రులు కూడా అందరూ కూడా అంటున్నారు. మీరు ఎందుకు ఇట్లా అంటారు? ప్రతి రంగంలో అభివృద్ధి చెందింది వాస్తవం మాత్రమే. కమిషన్ రూపంలో ప్రతి రంగం అభివృద్ధి చెందింది. కమిషన్లో 2014 5% కమిషన్ ఉంటే 2020 కమిషన్ అయింది. ఇవి 30% వస్తుంది. ఆ కమిషన్ రూపంలో అభివృద్ధి చెందింది. 100% అభివృద్ధి చెందింది. కేసీఆర్ గారు దీనిలో టాప్ ఉంటారు. కమిషన్లు అధికారులు తీసుకున్నారు, వీళ్ళు టాప్ ఉంటారు. దళిత బంధువులు 30% కమిషన్లో టాప్ ఉన్నారు. రైతు బంధువులు వాళ్ళ యొక్క భూముల లక్కడం వల్ల టాప్ ఉన్నారు. మిషన్ కాకతీయలో టాప్ ఉన్నారు. అవినీతిలో కమిషన్ కాకతీయ దాన్ని చేసిరు. అంటే ఈ విధమైన వ్యవహారాలు ప్రత్యక్షంగా కేసీఆర్ గారు చేసుకుంటూ మరి ఏమో నేను చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రమే రోల్ మోడల్ అని మాట్లాడుతున్నారు. ఏ కార్యాలయంలో కానీ ఏ డిపార్ట్మెంట్ లో కానీ అవినీతి లేదని చెప్పి ఒక మాట చెప్పండి మీరు. డబ్బు లేనిదే ఫైల్ ముట్టదు. డబ్బు ఇవ్వకపోతే నీ భూమి కూడా గవర్నమెంట్ భూమే. డబ్బు ఇవ్వకపోతే నువ్వు అసలు పుట్టలేదు. కమిషన్ అనేది కాంట్రాక్ట్ కు సంబంధించిన ఒక ఐడి కార్డు తయారైపోయింది. ఇంతకు ముందు ఒక దొంగ అనే వ్యక్తి దోచుకున్న తర్వాత వాడు భయపడుతుండే నన్ను పోలీసు అరెస్ట్ చేస్తారని చెప్పి. ఇప్పుడు దొంగకు జేకి లైసెన్స్ చేసిర్రు. వాడు ఇష్టమైన దోచుకుంటుండు, నాకు ఈ లైసెన్స్ అంటున్నాడు. అంటే ప్రభుత్వం కూడా దీన్ని ఒక జీవో మాదిరి ఇస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్, కమిషన్ లేకుండా మీరు పనిచేయకండి అని. ఎన్ని మాటలు మాట్లాడతారండి మంత్రివర్యులు అందరూ, ఎంపీలు. టీం ముందుకు వస్తే కిందిది పైది కిందిది. నేను కుళ్ళే చెప్తున్నా ఒక మాట. 2024 కొత్త సంవత్సరంలో 10 కిలోమీటర్ల లోతుకు బీఆర్ఎస్ పార్టీని పాతి పెడతారు ప్రజలు. సరే, ఇప్పుడు మరి 8వ తారీఖున మరి కాంగ్రెస్ ఏం చేయనుంది? చెరువుల పండుగ ఉద్దేశించి ఇప్పటికైతే జరపవద్దని అన్నారు. మీరు ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు ప్రభుత్వాన్ని? తెలంగాణ రాష్ట్రంలోనే ఫిషర్మెన్ కుటుంబ సభ్యులకు, ఫిషర్మెన్ నాయకులకు, ఫిషర్మెన్ కార్మికులకు, కర్షకులు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పండుగని మనం బహిష్కరించాలా. లేని పక్షంలో మత్స్యకారుల హక్కులని కేసీఆర్ ప్రభుత్వం కాల రాస్తుంది. అంటే మనం కాల రాసినా కూడా మనం ఏం చేయము, మనం ఏమి మీకు ఇబ్బంది లేని అనే విధానాన్ని తెలియపరచడానికే కేసీఆర్ గారు బాహాటంగా చెరువుల పండుగ విధానం తీసుకొచ్చినాడు. మేము ప్రత్యక్షంగా పరీక్షిస్తాము. చెరువుల మేమే వెళ్తాం, వాళ్ళ ఇల్లు కాదు. చెప్తాం వాస్తవ పరిస్థితులు ఏమున్నాడా, చెరువులకు కావాల్సిన అభివృద్ధి ఏంది, ఎన్ని రకాల చేపలు వేస్తున్నారు, ఎంత అభివృద్ధి అవుతుంది, ఎన్ని నాసిరకం ఉన్నాయి, ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయి, ఎంతమంది కమిషన్లు ఇస్తున్నారు, ఎంతమంది కమిషన్ లేకుండా చేపలు వేస్తలేరు. అంటే మీరు చెప్పండి, ఒక మచ్చుకండి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలోనే నాసిరకమైన చేప పిల్లలు ఉత్పత్తి చేస్తున్నందుకు ఆయన పంపించేసిండు. అంటే ఒక స్పీకర్ దగ్గర అవినీతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర ఎంత అవినీతి ఉందో చెప్పండి. మీ రాజ్యంలో, మీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, మీరు అధికారం ఉన్న పార్టీ స్పీకర్ గా ఆయనకే ఆ విధమైన అనుభవం ఏర్పడితే ఇక సామాన్య మత్స్యకారుల సభ్యత్వాలకు ఏ విధంగా ఉంటది? ఆయన కాబట్టి చెప్తే వెళ్ళిపోయినరు, వీళ్ళు చెప్తే వెళ్ళిపోతారా? వాళ్ళు ఒక కుటుంబం వచ్చేసి మాకు ఏకంగా వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. బాగా చెప్తా లే మా పని వేసి వెళ్ళిపోతాం అంటారు. ఒకసారి చేప పిల్లలు చెవులు పడిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు, ఇక చనిపోతే ఏం చేస్తే అది మన నష్టపడుతుంది. ఇక అంటే దౌర్జన్యానికి పరాకాష్ట, అవినీతికి మరో రూపం, కాంట్రాక్ట్ సంబంధించిన వ్యవహారాలు చేయడము,
తెలంగాణలో పెట్టుబడిదారులను తెలంగాణ వ్యవస్థని కాపాడాలి, తెలంగాణ వ్యవస్థ సంబంధించిన పెట్టుబడిదారుల యొక్క వ్యవస్థను మేము కాపాడుతున్నాము. ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రం పంచుకొని తింటున్నారు అని కాబట్టి మా తెలంగాణ కావాలని కేసీఆర్ గారు గత 9 సంవత్సరాలుగా ఆంధ్ర కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తున్నారు చేపపిల్లల కాంట్రాక్ట్ ని? అంటే తెలంగాణలో చేపపిల్లల కాంట్రాక్ట్ సంబంధించిన అర్హత లేని కాంట్రాక్టులు ఎవరు లేరా? అంటే తెలంగాణ వాదులు తెలంగాణ నాయకులు దీనికి పనికిరారా? అంటే కేవలం ప్రకటనలు మాత్రమేనా? రాష్ట్ర రాజకీయాలని ఒక మార్గ తీసుకున్న కేసీఆర్ గారు తెలంగాణ పదం చంపేశారు. అవినీతికి పరాకాష్ట తెలంగాణ రాష్ట్రం, అవినీతి అనేది తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారి కుటుంబం రాజభోగాలు చేసుకుంటూ మత్స్యకార కుటుంబాలని ఏకదాడిగా మోసం చేస్తుంది. జూన్ 8వ తేదీన చెరువుల పండుగ మేము బహిష్కరిస్తున్నాం. మత్స్యకార చివరి కుటుంబాన్ని వరకు మేము న్యాయం చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మత్స్యకారుల ప్రతి ఒక్క కుటుంబం ఆదుకుంటాం. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక దశాబ్ది ఉత్సవాలు అనేది ఘనంగా నిర్వహిస్తుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే జూన్ 8న ఒక చెరువుల పండుగ అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీన్ని మేము బహిష్కరిస్తున్నాం అంటారు. ఎందుకంటే గత 9 ఏళ్లుగా చూసుకుంటే కూడా మత్స్యకారులకి ఎటువంటి లాభం అయితే చేకూరే విధంగా అయితే కేసీఆర్ పాలన అయితే జరగలేదు. ఎందుకంటే గత 9 ఏళ్ళలో కూడా ఒక ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. అవి కూడా దీనికి సంబంధించి చేప పిల్లలు కూడా నాసి రకమైన ఇస్తున్నారు. అయితే దీనివల్ల కూడా చాలా మంది మత్స్యకారులు అయితే నష్టపోయారు. ఈ విధంగా ప్రతి అడుగున కూడా కేసీఆర్ అయితే ప్రతి తెలంగాణ ప్రజలను అయితే అలాగే మత్స్యకారులను అయితే మోసం చేశాడు. అలాగే సభ్యత్వం కావాలంటే కూడా సొసైటీలో ఒక అవినీతి అయితే ఉంది. అంటే ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఈ రంగమే కాదు ప్రతి రంగంలో కూడా ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి నిదర్శనంగా జూన్ 8న ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే ఉందో ఈ యొక్క చెరువుల పండుగ అయితే మేమైతే బహిష్కరిస్తున్నాం. రాబోయేది కూడా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి కుటుంబాన్ని మత్స్యకారుల కుటుంబాన్ని కూడా మేమైతే ఆదుకుంటామంటూ కూడా ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి అయితే చెప్తున్న మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర